హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో ఆల్రెడీ వీడియో కంటిన్యూగా చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. లాస్ట్ 3 days మేము ఫెస్టివల్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో, సంక్రాంతి ఫెస్టివల్ని. సో ఈ రోజుల్లో ఇలాంటి ఫెస్టివల్ ఇలా చేసుకోవడం అనేది చాలా అర్థండి. సో ఇలా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఫెస్టివల్ అంటే, సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇలానే చేసుకోవాలనేటట్టు ఉంటుందన్నమాట ఈ ముందు వీడియోస్. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా వెనక్కి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో కనుమ అయిపోయిన తర్వాత ఈవినింగే మేము స్టేషన్కి వచ్చేసామండి, ఒంగోలు స్టేషన్కి. ఇక్కడి నుంచి మేము చెన్నై బయలుదేరుతున్నాం అనమాట. నైట్ 9-10కి అలా అయితే మాత్రం బయలుదేరుతామండి. సో ఇప్పుడైతే ఆటో దిగేసి ఒక ట్రైన్ అయితే 5:30 to 6కి ఒక ట్రైన్ ఉందండి ఈవినింగ్. సో ఫంక్షన్ మధ్యలోనే వచ్చేసామన్నమాట. డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము మధ్యలోనే అంటే ఒక హాఫ్ అన్ అవర్, మేము వచ్చిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hour ఫంక్షన్ జరిగిందనమాట. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీస్తో. సో 50 మంది కలిపి ఒక ఫంక్షన్ లాగా గ్యాదర్ అయ్యి ఇలా చేసుకుంటున్నామండి అందరం కలిసి. సో ఈ రోజుల్లో రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలంటే తప్పకుండా ఈ ముందు వీడియోస్ మాత్రం మీ పిల్లలకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇది మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ ఇప్పుడు ట్రైన్ అయితే 6కి ఉందని చెప్పాను కదా, అక్కడ ఆల్రెడీ చెన్నైలో రూమ్స్ అయితే బుక్ చేసేదారు. సో ఈ 2 days నాకు హాస్పిటల్ పర్పస్ అండి, నాకు ఉన్న బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇంకా మిగతావి కావచ్చు, ఏదైనా కానీ. సో దానికోసం అని చెప్పి ఒక 2 days అక్కడ టెస్ట్లు అవి చేయించుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము ఒంగోలు నుంచి చెన్నైకి బుక్ చేసుకున్నామండి. యాక్చువల్గా మేము కారు ఉందనమాట, కారులో వెళ్లాల్సింది. కారులో వెళ్తే ఈ బాధ ఉండేది కాదు. సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ తిరగడానికి కానీ, హాస్పిటల్కి కానీ చాలా తిరగాలి. ఇంకా ఆటోలకు అయితే చాలా ఖర్చు అయిపోతుంది అనమాట. సో ఎలా చేయాలనుకున్నాము, కానీ ఇక్కడ చెన్నైలో దిగిన తర్వాత మాకైతే కారు వచ్చేసిందండి, మా కారు. సో మా కారు ఇక్కడికి ఎలా వచ్చింది, మేము ట్రైన్లో వచ్చాం కదా. సో కారు ఎలా వచ్చిందంటే మా హస్బెండ్ ప్లాన్ చేశారండి. సో ఇక్కడ తిరగడానికి కారు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఈ కార్ని ఇక్కడికి తెప్పించారనమాట వేరే వాళ్ళ చేత. కారు అయితే వచ్చేసింది. ఎంత హ్యాపీగా, మా పిల్లలకైతే సర్ప్రైజ్, అమ్మ మన కార్లానే ఉంది ఇది, ఇక్కడికి వచ్చింది అని. సో మా వారు ఏ చేసినా ప్లాన్డ్గా చేస్తారు, ఏదైనా సరే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తారండి. మనం ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఆయనతో పాటు ఉంటే మాత్రం ప్రశాంతంగా ఉండొచ్చు, ఏం ఆలోచించాల్సిన పని లేదు. హ్యాపీగా ఎక్కడికి రీచ్ చేయాలో కరెక్ట్ టైం అన్నీ సెట్ చేసుకుంటారు. సో అలాంటివి మనం ఆలోచించాల్సిన, మన బుర్రకి పదును పెట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వెళ్తున్నామండి. అది ఆల్రెడీ బుక్ చేసుకుంది. మేము ఎప్పుడు చెన్నై హాస్పిటల్కి వచ్చినా కానీ ఇక్కడే స్టే చేస్తామన్నమాట. మాకు చాలా ఫేవరెట్ స్పాట్ కూడా ఇది. సో ఎక్కడైనా మేము ఏదైనా బోర్ కొట్టినప్పుడు కానీ, లేదంటే మనసు బాగాలేకపోయినా కానీ ఇక్కడికి వస్తే ఒక 2 days ఈ రూమ్లో ఉండి ఇక్కడ వాకింగ్ చేసుకుంటా, అన్ని చెట్లు అండి, చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే స్టే చేస్తాము. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో అంతకుముందు కూడా ఒకసారి మేము 4 కలిసి ఇక్కడ స్టే చేసాము. సో ఈ 2 days మేము ఇక్కడే ఉండబోతున్నాము. ఇంకోటి ఇక్కడే ఎందుకు ఉంటామండి, ఇక్కడ నేపాల్ నుంచి ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఒక 4 కలిసి పెట్టుకున్నారండి. ఇది చాలా బాగా ఫుడ్ కూడా మనకి ఇంట్లో తిన్న ఫుడ్ లాగా హెల్తీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా మనకి హెల్పింగ్ చేయడం కానీ, ఏదైనా అన్నీ వాళ్ళే కారు తుడవడము అన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నీ చేస్తారు. మధ్యలో ఏదైనా టీ కావాలన్నా కానీ సో వెంటనే అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టిస్తారనమాట. సో అలా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి, నీట్నెస్గా మంచిగా హైజెనిక్గా మెయింటెనెన్స్ చేస్తారు. మనకి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. మార్నింగ్ లేస్తే మేము ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల అంతా కూడా వాకింగ్ చేసుకుంటాము. సో ఇదే మాకు ఒక బ్రెయిన్కి ఒక రెస్ట్ లాగా, మంచి ఏదో వెకేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట, నాకు కానీ మా హస్బెండ్కి కానీ. బట్ మా పిల్లలకైతే మాత్రం బోర్ కొట్టుద్ది. క్లోజ్ ద డోర్. మోడగుండు D3 D2 D3 సేమ్ రూమ్ లాస్ట్ టైం ఇద్దరు ఉంటారా? ఇదేనా సెకండ్? దయచేసి నోరు మూయండి, దయచేసి నోరు మూయండి.
ఇది కూడా బాగుంది, బాగాలేదండి బాగా బాగుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి మాకు టెస్ట్లు అని అవన్నీ ఇవన్నీ తిరగడమే సరిపోయిందండి. వచ్చేసరికి 3 అయిపోయింది అనమాట మధ్యాహ్నము. మా పిల్లల్ని ఆర్డర్ పెట్టేసేయమని చెప్పాము. సో ఇదైతే బిర్యానీ 2 బిర్యానీలు అయితే ఆర్డర్ పెట్టారు, చికెన్ దమ్ బిర్యానీస్. సో మధ్యాహ్నానికి అయితే రూమ్లోనే అలా కానిచ్చేసాము. డైనింగ్ టేబుల్ కూడా ఉంటుందండి అక్కడే. మనకి డైనింగ్ టేబుల్ కానీ టీ తాగడానికి టీ పై కానీ ఒక ఫ్యామిలీ కూర్చొని అక్కడ స్టే చేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యి హ్యాపీగా రూమ్లో కాకుండా బయట తినేటట్టు అలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే టైం ఉంది, సో బోర్ కొడుతుంది కదా, అందుకే మా వారు ఒక కార్డ్స్ అంటే ఆఫీసులో తనకి వర్క్ చేసినందుకు కానీ ఒక 2 కార్డ్స్ అయితే ఇచ్చారండి. సో అవేంటంటే ఏదన్నా షాప్లో అంటే ఒక పర్టికులర్ షాప్లోనే అవి తీసుకోవాలన్నమాట క్లాత్స్. సో నాకు కానీ మా పిల్లలకు కానీ ఆ కార్డ్ మీద తీసుకోవచ్చు. సో దాని నుంచి మనీ రాదు, కానీ ఓన్లీ మనము క్లాత్స్ని మనము బై చేయాలన్నమాట. సో మా హస్బెండ్ ఏమన్నారంటే నువ్వు తీసుకో, పిల్లలకి నేను బయట తీసుకుంటాను అని చెప్పారు. సో అందుకే ఇక్కడ ట్రయల్ వేయడానికి వచ్చాము. చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి అసలు. చూడండి ఇలా ట్రయల్ వేస్తూ ఉన్నాను. ఇలా మనం డ్రెస్ తీసుకున్నప్పుడు ఇలా ట్రయల్ రూమ్లో ఎంతమంది ఇలా పిక్స్ తీసుకుంటారో వీలుంటే కమెంట్ చేయండి. సో ఈ డ్రెస్సులో నేను ఏ డ్రెస్ తీసుకున్నానో తర్వాత నేను వేసుకున్నప్పుడు మీకు చెప్తానండి. దాదాపు నేను 10-12 డ్రెస్సులు అన్నీ నేను ఫొటోస్ తీయలేకపోయాను, కానీ 10-12 డ్రెస్సుల దాకా ట్రై చేస్తూనే ఉన్నాను. అసలు లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఇదే సరిపోయింది. నేను రావడం మా వాళ్ళ ముగ్గురు ఇలా బాగుంది బాగాలేదని చెప్తూ ఉన్నారనమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత బయలుదేరామండి. అయ్యా ఏమండి పిల్లల్ని ఫోటో తీస్తారా? ఒక 4 ఫొటోస్. నించోండి. లైటింగ్ ఎక్కడ ఉంది మా ఇక్కడ? ఫొటోస్ దిగడానికి ఇక్కడైతే లైటింగ్ సరిగా లేదని వచ్చేసాము. ఇంకా మా పిల్లలకు కూడా బట్టలు షూస్ అన్నీ కూడా ఆ కార్డులోనే తీసేసుకున్నాము. సో చాలా బాగున్నాయండి, చాలా రీజనబుల్ కూడా అనిపించాయి. సో ఇంకా మేము మా హోటల్కి అయితే వచ్చేసాము. మావాడు చూడండి మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, వెంకటేష్ లాగా. తెలుసు కదా ప్రకాష్ రాజ్ సినిమాలో వెంకటేష్ లాగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. సో కొత్తగా ఏం కాదు, ఎప్పుడు చేస్తుంటాడు అనమాట. దానికి వెనకాల ఒక పెద్ద కథే ఉందండి. ఒకసారి తిరుపతి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు వాడికి తిరుపతిలో ఫుడ్ తినలేక అసలు ఫుడ్ మీద ఫుడ్ వాల్యూ అనేది అప్పుడు తెలిసిందంట వాడికి. సో దాని గురించి నేను ఇంకా ఈసారి స్పెషల్గా చెప్తాను. అప్పటి నుంచి వాడికి ఆ ఫుడ్ ఇంత విలువైందా అసలు అని చెప్పి అప్పటి నుంచి ఫుడ్ తినేటప్పుడు మాత్రం అసలు చక్కగా దండం పెట్టుకుంటాడు అనమాట. సో వాడి నుంచి మేము ఏదైనా నేర్చుకోవాలంటే అదే అనమాట. ఇప్పుడు కూడా నేను ఆ పని అయితే చేయను. సో చిన్నపిల్లల దగ్గరైనా ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే మేము హాస్పిటల్కి వచ్చేసామండి. ఎర్లీగానే వచ్చేసాము కాబట్టి ఎక్కువ మంది లేరు, లేదంటే మొత్తం కూడా నిండిపోయి ఉంటుంది. హాస్పిటల్ మొత్తం కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది, సీట్లు కూడా దొరకవు అనమాట. కానీ మేము ఇక్కడే స్టే చేసి ఉన్నాం కాబట్టి హాస్పిటల్కి పక్కనే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. చెప్పాలంటే వాకబుల్ కూడా మనం వాక్ చేసుకుంటూ వస్తే కొంచెం ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట. చూసారు కదా చైర్స్ అని ఖాళీగా ఉన్నాయి. లేదంటే ఎప్పుడైనా సరే ఎక్కడ చైర్ ఉందా ఎక్కడుందా అని వెతుక్కొని ఒక చైర్ చూసుకొని అయినా సరే కూర్చుంటాము. సో అదంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బాగా అలసిపోయి మా హస్బెండ్ అయితే పనుకున్నారు. మేము మాత్రం ఊరికే బయటకు వెళ్తున్నామని చెప్పేసి బయటకు వచ్చి చక్కగా చికెన్ స్నాక్స్ లాగిచ్చేస్తున్నామండి. లేదంటే వెజ్ తినేద్దామని చెప్పారనమాట. సో మాకు వెజ్ తినటం ఇష్టం లేదు, అందుకే స్నాక్స్ తిన్నాము. కానీ మేము స్నాక్స్ తింది మా హస్బెండ్కి కూడా తెలీదు, ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ ఎందుకులే అన్నారు. సో మేమైతే మాత్రం చికెన్ తినేసి ఏమీ తెలియనట్టు కింద నుంచి వచ్చేసామండి. కానీ పాప మా హస్బెండ్కి అయితే ఆకలేస్తుంది. మేమంటే ఫుల్గా తినేసాము. ఎక్కడ తిందాం అంటే హోటల్ అయితే 3 అయినా కానీ ఎక్కడా లేదనమాట. సో ఇంకా ఇంకా లాస్ట్కి ఈవినింగ్ టిఫిన్ తినేసి బయలుదేరామన్నమాట. సో ఇప్పుడు టిఫిన్ కోసమే బయలుదేరుతున్నాము. అక్కడ టిఫిన్ తినేసి బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. సో దానికి ఇంకా చాలా టైం ఉంది, ఒక 2 అవర్స్ ఉంది. పిల్లలు ఎక్కడికైనా వెళ్దాము, ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాం కదా, ఎక్కడికైనా వెళ్దాము అంటే టైం పాస్ అవ్వట్లేదంటే ముందుగానే వెకేట్ చేసామండి రూమ్ని అయితే. సో పిల్లల్ని ఇలా బీచ్ లాగా తీసుకెళ్దాము అని చెప్పేసి మెరీనా బీచ్కి తీసుకెళ్ళామండి. చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఎప్పటి నుంచో తీసుకెళ్దామని అనుకుంటున్నాము.
సో ఇక్కడ నుంచి మా హస్బెండ్ టిఫిన్ చేసిన తర్వాత అందరం కలిసి బీచ్కి వెళ్తాము. బీచ్లో ఎంత బాగా ఎంజాయ్ చేసామో. యాక్చువల్లీ మేము అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి, జస్ట్ పిక్స్ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ దిగాము. జస్ట్ ఊరికే చూడండి, దూరం నుంచి అలా చూస్తూ ఉండండి అని చెప్పి మా హస్బెండ్ అక్కడ తీసుకొచ్చారనమాట. గురం ఎక్కడరా వెరైటీగా ఉంటుంది ఎక్కండి. రూటు ఇక్కడ చూపిస్తుంది. డ్రెస్ తడిచిపోయిందిరా. మరి డ్రెస్ తడిచిపోతే హాస్పిటల్కి వెళ్ళాలా బాబు? తడిచేలాగా నేను ఆల్రెడీ. కొబ్బరి చెప్ప అడ్డమైన చెత్త అంతా ఉంది దీంట్లో. అమ్మమ్మ ఏంటమ్మమ్మ బయటకు వచ్చాము. అందరం కలిసి బయటకు వచ్చాము. Oh God! ఏంటది? వేసేసి దాంట్లో ఉందమ్మా, ఇలా పెట్టు. అది పడేసి ఇలా పెట్టు అన్నయ్య మీద. చూడు ఇది వస్తుంది చూడు. తీసేయి. డాడీ చూడరా, చూడ ఈ ఫోటోలో డాడీ. అదే వెళ్ళిపోతుందమ్మా. ఏది వెళ్ళలేదా? లాభం ఏదిరా? నీళ్ళు కావాలి. పోయిందా? నెల
మా పెద్దబ్బాయి అయితే సముద్రాన్ని ఇలా వీడియోస్ తీస్తూనే ఉన్నాడండి, అది ఎలా వస్తుంది ఏంటి అని. ఇంకా తనని కూడా ఫోటోలు ఇలా అలా తీయని స్లో మోషన్లో. సో ఇలా కొంతసేపు గేమ్ ఆడుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేను మా పెద్దడు స్లో మోషన్లో వస్తున్నప్పుడు, వాటర్ వస్తున్నప్పుడు పరిగెత్తాలనుకున్నాం, కానీ ముద్దయిపోయి మొత్తం తడిచిపోయిందండి. చూడండి, నా ప్యాంటు, వాడి ప్యాంటు మొత్తం తడిచిపోయింది, డ్రెస్ మొత్తం, పైన టాప్ కూడా. ఇప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే మాత్రం మమ్మల్ని ఇలా చూసాడంటే మామూలుగా కోటింగ్ ఇవ్వడనమాట. ఏదో ఫోటోలు దిగుతారని ఉంచితే అసలు ఇలా మొత్తం ఇలా చేసుకున్నారు, హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి అని. ఇంకా మావాడు ఒక్కొక్క యాంగిల్లో ఎన్ని వీడియోస్ స్లో మోషన్లో దించుకున్నాడు. ఇక ఇదైతే నేను మా చిన్నోడు తీసాను అనమాట, ఇలా వస్తున్నప్పుడు పరిగెత్తమని. ఇంకోటి మా చిన్నోడు నేను, ఇందాక మా పెద్ద అబ్బాయి నేను కదా, ఇప్పుడు మా చిన్నోడు నేను. ఇలా నేను వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్ లాగా, ఒక చిన్నపిల్లలాగా నేను కూడా అలానే ఆడుకుంటానండి. సో చాలా ఫన్గా ఉంటుంది అనమాట. మా పిల్లలతో ఉంటే బోర్ కొట్టదు అసలు, చాలా బాగుంటుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ చెప్పులు కడుక్కొని నీట్గా ఆరబెట్టుకుంటున్నారండి, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. మా పెద్దోడు ఎక్కడో ధర్మాకోల్ది ఒకటి సంపాదించాడు, ఇంకా మా చిన్నోడైతే వాటిల్లోనే అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట. వాడు వెతకడం కానీ, వీడు ఎప్పుడైనా సరే వీడు ఏదన్నా ఎతికితే దాంట్లో అడ్జస్ట్ చేస్తుంటాడు వాడు. వీడు సొంతంగా మాత్రం ఏది చేయడు అనమాట, ఎప్పుడు వాళ్ళ అన్నను ఫాలో అవుతూ ఉంటుంటాడు. సో ఇదండి, ఇంకా ఇప్పుడైతే ఇంకా త్వరలోనే మేము కాసేపట్లో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ఫోటో తీస్తున్నా. రే నాని నించో, ఫోటో తీస్తాను. నువ్వు అట్లా రామా, కాసేపు వస్తా. 3 షాట్లు అంతే అయిపోయింది నాకు. సముద్రం పడట్లా. ఇంకొక షాట్, ఇంకొక షాట్. ఊరికే చూసొద్దాంలే, జస్ట్ ఫొటోస్ కోసం వెళ్ళిన మేము. మొత్తం డ్రెస్ అంతా కూడా మొత్తం తడిచిపోయాయండి, మా పిల్లల డ్రెస్సులు కానీ నా ప్యాంట్ ఆల్మోస్ట్ తడిచిపోయిందనమాట. సో ఇంకా కార్లో ఉండి డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ప్యాంట్ల వరకు వాళ్ళు కూడా, పిల్లలు కూడా చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్గా ఇంకా హాస్పిటల్కి అయితే ఇక్కడికి వచ్చేసామండి. హాస్పిటల్ అంటే ఇది పెద్ద హాస్పిటల్ అని కాదు, జస్ట్ క్లినిక్. నిన్న ఆల్రెడీ నేను టెస్ట్లు చేయించుకున్నాను కదండి, ఆ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట ఇవి మీరు చూస్తుంది. సో ఆ రిపోర్ట్స్ ఇక్కడ చూపించాలి మొత్తం కూడా. ఇంకా నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది కదా, సో దానికి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. డాక్టర్ గారు ఇంకా రాలేదని చెప్పేసి మేము పక్కన టీ షాప్కి వెళ్ళి టీ తాగుతున్నామండి. సో ఇప్పుడైతే డాక్టర్ గారు వచ్చినట్టున్నారు, పైకి వెళ్తున్నాము. సో చాలా చిన్నదండి, నేను యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదన్నమాట, చాలా చిన్నది. ఇక్కడ ఒక లేడీ ఉన్నారు కదా, ఈమెను ఎంక్వైరీ చేస్తే ఇంకా డాక్టర్ గారు రాలేదని చెప్పారు. సో వెయిట్ చేసాము. సో మొత్తం చూయించుకొని అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే మేము ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాము. నెల్లూరులో మేము ఇలా టీ షాప్కి మార్నింగే టీ షాప్కి వచ్చామండి. యాక్చువల్లీ డాక్టర్ ఏం చెప్పారంటే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి, 1 మంత్ వరకు అసలు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారండి. సో అందుకే నేను పార్లర్కి కంప్లీట్గా 1 మంత్ అయితే లీవ్ పెట్టేశాను. ఎందుకంటే పార్లర్కి ఆల్రెడీ తెలుసు కదా మీకు, బ్యూటీ పార్లర్ నాకు ఒకటి ఉంది ఒంగోలు అని. సో దానికైతే వెళ్ళడానికైతే 1 మంత్ వరకు వెళ్ళని కుదరదు. సో దానికైతే లీవ్ పెట్టాలండి. మొత్తం చాలా వర్క్స్ చేసుకోవాలన్నమాట, ఫిజియోథెరపీ అన్నీ చేసుకోవాలి. సో లాంగ్ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. టీ షాప్ అయితే
వెళ్ళామండి. టీ తాగేసి పిల్లలు పాలు తాగేసి తర్వాత ఇక్కడ సరుకుల షాప్ అనమాట. సో ఏదో ఒకటి మనం బయట తినలేం కదండి. అక్కడ ఇక్కడున్న మా హస్బెండ్ ఉండే ఇంట్లో కిచెన్ లేదు కదా. సో కానీ ఏదో ఒకటి ఇంట్లో ఏదో ఒకటి చిన్నదైనా చేసుకోవాలి కదా. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇవి కూడా ఇల్లు తుడిచే కర్రలు కానీ అవన్నీ కూడా మాకు ముందు ప్లేస్ ఉంది కదండి, పెంట్ హౌస్ కదా, ముందంతా చాలా ఖాళీ ప్లేస్ ఉంది. వాటన్నిటిని క్లీన్ చేయడానికి అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇంకా అక్కడి నుంచి తెచ్చిన టాబ్లెట్స్ అయితే చూడండి ఎన్ని ఇచ్చారో నాకు. ఎన్ని టాబ్లెట్లో అయ్యో. దోశ లేదు పెయిన్ వచ్చినప్పుడు పౌడర్ పెట్టింది కదా. అంటే ఆ మూడు ఒక్కోటి వేసుకో. ఈ మూడు ఒక్కొక్కట ఇప్పుడా? ఈ రెండు వేరు వేరా? రెండు వేరు వేరు. ఎస్, వేరు వేరు. మా అబ్బాయి అయితే ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అన్నీ వాడే చూసుకుంటున్నాడు. సో ఇవేనండి, అన్నీ ఒకే కలర్గా ఉన్నాయి డిఫరెంట్గా. సో ఇవి నరాలకి సంబంధించి, నరాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి అనమాట. పెయిన్స్ అయితే కాదు. సో చూద్దాం 1 month తర్వాత నాకు ఎలా ఉంటుందో. 1 month తర్వాత అయితే హాస్పిటల్కి అయితే రమ్మన్నారండి. మా వారైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్కి కూడా రానని చెప్పారనమాట. కానీ పిల్లలు నెల్లూరులో ఉన్నప్పుడు దావత్కి వెళ్దామని అనేవాళ్ళండి, చాలాసార్లు అడిగారు. సో అందుకే దావత్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక దావత్ అంటే తెలుసు కదా, ఒక పెద్ద ప్లేట్లో మనకి మినీ కాడ నుంచి ఉంటుంది. 300, 550, 800 అలా మొత్తం. ఇంకా మా అబ్బాయి అయితే ముందే వచ్చేసాడు అనమాట. 2-wheeler ఉంది కాబట్టి తను ముగ్గురు ఒకే దాంట్లో రాలేకపోయాము. సో ముందు మా చిన్నోడిని వదిలిపెట్టేస్తే వాడు ఈలోపు ఆర్డర్ చెప్పమని చెప్పాను అనమాట. సో ఇదే దావత్తు, చాలా బాగుంటుంది అనమాట. నిజంగా కర్టన్స్ కానీ ప్రైవసీ కానీ చాలా బాగుంటుందండి. అసలు డిస్టర్బెన్స్ ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. సో మా వాడైతే ఒంగోలు వెళ్ళాలన్నమాట. ముందు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో దానికోసం వాడైతే ముందే ఆఫ్టర్నూనే లంచ్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంకా లంచ్ లేట్ అవుతుందని చెప్పేసి ట్రైన్ అయితే టైం అయిపోతుందండి వాడికి. కానీ నేను ఖచ్చితంగా తినేసే వెళ్ళాలని కండిషన్ పెట్టాను అనమాట. సో అందుకే ముందే వచ్చి ఆర్డర్ చేసేసాడు ఫుడ్ని అయితే మాత్రం. ఈలోపు మా పెద్ద అబ్బాయి వచ్చి నన్ను కూడా తీసుకొచ్చాడు. సో ఇదేనండి రూమ్ అనమాట. ఇది ప్రతి రూమ్లో కూడా ఇలా ఉంటుంది కూర్చోడానికి. మనకి మంచి ప్లేస్ కానీ, ఇంకా ప్రతి దగ్గర కూడా ఈ మెనూ బుక్, ఇంకా ఈ చిన్న చిన్న స్టూల్స్ ఉన్నాయి కదా, సో అవి పెట్టి ఉంచుతారు. చాలా ప్లెజెంట్గా, కూల్గా, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సో మన ఇంట్లో కూడా అలాంటి సెటప్ ఒకటి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదండి మన ఇంట్లో చేసుకోవడం. కానీ చాలా బాగుంటుంది. సో చాలా ప్రైవసీగా ఉంటుంది. మనము కూర్చున్నా ఎలా ఉన్నా చూడండి, మావాడైతే హ్యాపీగా పనుకున్నాడు. ఇలా ఉంటుందన్నమాట. సో అనుకున్నట్టు ఫుడ్ అయితే అటు ఇటు తిరిగి 2 సార్లు తిరిగితే కానీ ఫుడ్ అయితే అంత తొందరగా రాదండి, ఎందుకంటే మంచి ఫేమస్ కాబట్టి. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూడండి జ్యూసీ లాంటి కర్రీ అనమాట, చికెన్ లాలీపాప్. సో మంచి టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా మా వాళ్ళు అయితే ఒకటేమని ఫొటోస్ తీయడం అనమాట, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. ఇప్పుడు ఆల్రెడీ 100లో 90% అలానే ఉన్నారు కదండి ఇన్స్టాగ్రామ్లో పెడదామని చెప్పి. ఇలా ముందు ఫుడ్, మా వాడికి టైం అవుతున్నా కానీ ఫుడ్ తింటాం కాదు, ముందు ఫొటోస్ తీస్తున్నాడు. ఇంకా ఎప్పట్లాగా బుద్ధుడిలాగా దండం అయితే పెట్టుకొని లంచ్ చేస్తున్నాడు అనమాట. సో అది మనం గౌరవించదగదండి. అలా నేను కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఫుడ్ మీద ఉన్న వాల్యూ అనమాట అది. సో అదండి. ఇంకా మా అబ్బాయి అయితే మాత్రం ఇంక వాడికి టైం అవుతుంది, హడావుడిగా తినేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇది యాక్చువల్లీ 2 members సరిపోతుందండి, కానీ మాకైతే మాత్రం 3 members ఫుల్ అయిపోయింది అనమాట. సో మా చిన్నోడైతే వెళ్ళిపోయాడు మధ్యాహ్నము హడావుడిగా 2ంటికి వెళ్ళిపోయాడండి. మేము ఇదే రోజు ఈవినింగ్ మేము వెళ్తామన్నమాట, మా పెద్ద అబ్బాయి నేను. సో సేమ్, కాకపోతే తను వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మా పెద్దోడైతే పాపం పైనుంచి అంత లగేజ్ అంతా వాడే తీసుకొస్తున్నాడు. నేను మోయకూడదు కాబట్టి ఎంత లగేజ్ తెస్తున్నాడు. బాగా పెయిన్ అనిపించిందండి వాడికి అసలు. చూడండి ఆ 2 అంతస్తులు ఎక్కి, మాది ఎక్కడో 2nd floor పైన ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి మేము ఆటోలో వెళ్ళి ట్రైన్కి ఒంగోలు అయితే వెళ్ళాలండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లల్ని పంపించడము, వాళ్ళకి ఏం కావాలో తయారు చేయడము,
ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా స్నాక్స్ అన్నీ హాస్టల్కి పిల్లల్ని పంపించాలంటే తెలుసు కదండి ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ప్రిపేర్ చేసి పిల్లల్ని అన్ని చిన్నవాడిని పెద్దోడిని వాళ్ళకి ఇద్దరికి చెయ్యాలి. సో అవన్నీ కూడా రేపటి వీడియోలో చూద్దాము. నచ్చితే మాత్రం లైక్ చేయండి.